హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే లిస్ట్ అండ్ స్ట్రింగ్స్ గురించి అయితే డీటెయిల్ అయితే తెలుసుకుందాం అనమాట. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం కొంచెం రీక్యాప్ చేసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? ఆబ్జెక్ట్. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఏదైనా థింగ్ని మనం ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేయగలుగుతున్నాం అంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ కానీ, ఫ్లోటింగ్ కానీ, ఒక లిస్ట్ కానీ, ఇవన్నిటిని మనం ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేయగలుగుతున్నాం. సో మనం దాన్ని ఆబ్జెక్ట్ అనేది చెప్పొచ్చు అనమాట. ఓకేనా? మనం ఏమనుకున్నాం? ప్రతి ఆబ్జెక్ట్‌కి ఒక యూనిక్‌గా ఐడెంటిటీ అనేది ఉంటుందన్నమాట. యూనిక్‌గా ఒక ఐడెంటిటీ అయితే ఉండడం జరుగుతుంది. ఆ యూనిక్ ఐడెంటిటీ ఏం చేస్తుంది? మన ఆబ్జెక్ట్ అనేది మన కంప్యూటర్‌లో ఏ లొకేషన్‌లో స్టోర్ అయింది అనేది చెప్తుందన్నమాట. ఆ యూనిక్ ఐడెంటిటీ అనేది. ఓకేనా? దీని తర్వాత ఆ యూనిక్ ఐడెంటిటీ మీకు కావాలనుకుంటే ఐడీ అనే ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఐడీ ఆఫ్ అని ఇచ్చినట్టయితే దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఐడెంటిటీ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? ఒక లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంది? దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ తెలుసు కదా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక లిస్ట్ ఒక లిస్ట్ని ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేస్తున్నాం. అదే వేరియబుల్ని మనం ఇంకొక లిస్ట్లో అయితే స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? అదే లిస్ట్ని మనం ఇంకొక వేరియబుల్లో సేమ్ లిస్ట్ని ఇంకొక వేరియబుల్లో అయితే స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సేమ్ వేరియబుల్ అనేది ఇంకొక వేరియబుల్ లోపల ఉండడం వల్ల ఈ రెండు ఒకదాన్ని రిఫరెన్స్ చేస్తున్నాం అనమాట. ఒకదాన్ని రిఫర్ చేయడం జరుగుతుంది. ఒక ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా! లిస్ట్ ఏ, లిస్ట్ బి 2 ఒక లిస్ట్‌ని రిఫర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మీరు లిస్ట్ ఏ చేంజ్ చేసినా గానీ, లిస్ట్ బి చేంజ్ చేసినా గానీ, మనకి ఈ లిస్ట్ అయితే చేంజ్ కావడం జరుగుతుందన్నమాట. లిస్ట్ ఏలో చేంజ్ అవుతుంది. లిస్ట్ బిలో చేంజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూడండన్నమాట. మీకు డీటెయిల్‌గా అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ బ్రీఫ్‌గా అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం ఒకవేళ లిస్ట్ ఏ ఒక లిస్ట్‌ని తీసుకొని మనం లిస్ట్ బిలో పెట్టామనుకోండి. దాని తర్వాత మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాం? ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్. ఇక్కడ మనం ప్లస్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. అడిషన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఒక లిస్ట్‌కి ఇంకొక లిస్ట్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకి ఇంకొక సెపరేట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయ్యి, ఇప్పుడు లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనేది దాన్ని రిఫర్ చేస్తున్నాం అనమాట. కానీ ఆ ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఆ లిస్ట్‌కి, ఈ లిస్ట్‌కి ఎలాంటి సంబంధం అనేది ఉండదనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాం? దీని తర్వాత మనం ఇంకా ఏం నేర్చుకున్నాం? ఇక్కడ కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్. ఇప్పుడైతే మనం కాంపౌండ్ అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసామనుకోండి, సేమ్ లిస్ట్ మాత్రమే అప్‌డేట్ కావడం జరుగుతుంది. ఓకేనా? సేమ్ లిస్ట్ మాత్రమే మోడిఫై కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసారు కదా! మనం ఒక లిస్ట్‌కి లిస్ట్ అండర్ స్కోర్ ఏకి మనం 6, 7 ఇంకో లిస్ట్‌ని యాడ్ చేస్తున్నామన్నమాట. సేమ్ అదే లిస్ట్ మాత్రమే అప్‌డేట్ కావడం జరుగుతుంది. చూసారు కదా! లిస్ట్ ఏ దాన్ని రిఫర్ చేస్తుంది. లిస్ట్ అండర్ స్కోర్ బి కూడా మనం సేమ్ ఆబ్జెక్ట్‌ని అయితే రిఫర్ చేస్తుందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఇంకోటి ఏం నేర్చుకున్నాం? ఒక లిస్ట్ లోపట ఇంకొక సబ్ లిస్ట్ ఇచ్చామనుకోండి. కానీ ఆ సబ్ లిస్ట్ కూడా మనకి ప్రీవియస్‌గా ఉన్న లిస్ట్‌ని రిఫర్ చేస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 ఉంది. కానీ ఇది ఒక లిస్ట్ ఉంది. ఇదే లిస్ట్‌ని మనం లిస్ట్ బిలో ఒక సబ్ లిస్ట్ లాగా పెట్టాం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ లిస్ట్ ఏ అనేది ఈ సబ్ లిస్ట్‌ని కూడా రిఫర్ చేస్తుందన్నమాట. ఓకేనా? దాన్ని కూడా రిఫర్ చేస్తుంది. ఇప్పుడైతే లిస్ట్ అండర్ స్కోర్ ఏని నువ్వు చేంజ్ చేశావో, మోడిఫై చేశావో, ఇందులో సబ్ లిస్ట్‌గా ఉంది కదా! లిస్ట్ బిలో సబ్ లిస్ట్‌గా ఉన్న లిస్ట్ కూడా చేంజ్ కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ 4 అని పెడితే ఇక్కడ కూడా 4 కింద చేంజ్ కావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత మనం ఇంకోటి ఏం చేసాం? ఇక్కడ మనకు ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆ వేరియబుల్‌ని మనం ఒక సబ్ లిస్ట్ లాగా పెట్టామన్నమాట. ఓకేనా? సబ్ వేరియబుల్ లాగా పెట్టామన్నమాట. ఓకేనా? ఒక ఐటెమ్ లాగా పెట్టాం. లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఉంది. ఇక్కడ ఏముంది? 1, 2 ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసాం? దాన్ని ప్రింట్ చేసాం. ప్రింట్ చేస్తే 1, 2 వచ్చింది. ఓకే. ఇంతవరకు మంచిగానే ఉంది. ఇప్పుడు మనకేంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ మనం ఏని మోడిఫై చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంది? 3 అనేది ఒక ఇంటిజర్. కాబట్టి ఇది ఒక మ్యూటబుల్. సో మనకిక్కడ 3 అని చేంజ్ చేసినా గానీ, ఇక్కడ ఈ లిస్ట్‌లో ఉన్న ఏ అనేది చేంజ్ కాదనమాట. ఇక్కడ మోడిఫై కాదు. సో మనకి సేమ్ అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుంది. 1, 2 అనేది మాత్రం రావడం జరుగుతుంది. కానీ 3 అనేది చేంజ్ కాదు. ఓకేనా? ఇది మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకుంది. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే, ఓకేనా? ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి లిస్ట్ అండ్ స్ట్రింగ్స్ వీటి గురించి అయితే తెలుసుకుందాం. అందులో మనకి స్ప్లిట్టింగ్ అండ్ జాయినింగ్ స్ట్రింగ్స్ ఏ విధంగా చేయాలి? అలాగే ఇండెక్సింగ్. ఇండెక్సింగ్‌లో మనం ఓన్లీ పాజిటివ్ ఇండెక్సింగ్ మాత్రమే చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా చూద్దాం అనమాట. ఓకేనా? స్లైసింగ్. ఈ స్లైసింగ్‌లో కూడా నెగెటివ్ స్లైసింగ్ అంటే మనకి స్టెప్స్. ఓకేనా? ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ఏ విధంగా చేయాలి? నెగెటివ్ స్లైసింగ్ ఏ విధంగా చేయాలి? అనేది కూడా చూద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్‌ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి సింటాక్స్ ముందుగా చూద్దాం. ఆ ఫార్మాట్‌లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ వేరియబుల్. ఒక స్ట్రింగ్ ఒక వేరియబుల్ అనమాట ఇది. ఎస్టీఆర్ అండర్ స్కోర్ వేరియబుల్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అర్థం చేసుకోండి. చూడండి. డాట్ స్ప్లిట్ ఆఫ్ ఇది ఒక సపరేటర్. కానీ ఈ ఫార్మాట్‌లో మనం స్ప్లిట్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి.
కానీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే నమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక స్ట్రింగ్ 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 ఇది ఒక స్ట్రింగ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసాం నెంబర్ అండర్ స్కోర్ లిస్ట్ ఇది ఒక వేరియబుల్. ఓకేనా. నమ్స్ డాట్ స్ప్లిట్ ఆఫ్. కానీ ఈ నమ్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని డాట్ స్ప్లిట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాం, ఇక్కడ సపరేటర్ ప్లేస్లో చూడండి, ఇక్కడ సపరేటర్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనం ఏమి ఇవ్వలేదన్నమాట. బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది అంటే వైట్ స్పేస్ని తీసుకుంటుంది అనమాట. వైట్ స్పేస్ని తీసుకొని దాన్ని సపరేట్ చేస్తుంది. వైట్ స్పేస్ ఉన్న దగ్గర వాటిని సపరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు ఒక అవుట్పుట్ చూస్తే మీకైతే అర్థం కావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అవుట్పుట్ అది చూపిస్తాను. ఇక్కడ మనకి అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ ఏ విధంగా వచ్చింది చూసారు కదా, మనకి 1 తర్వాత స్పేస్ ఉంది. సో మనకి 1ని ఒక స్ట్రింగ్ లాగా తీసుకుందాం అనమాట. ఓకేనా. స్ట్రింగ్ తోటి సపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ 2 తర్వాత స్పేస్ ఉంది, మళ్ళీ దాన్ని ఒక సపరేట్ చేసింది అనమాట. 3 తర్వాత స్పేస్ ఉంది, మళ్ళీ ఒక సపరేట్. 4 తర్వాత స్పేస్ ఉంది, మళ్ళీ సపరేట్. ఓకేనా. ఈ విధంగా మనకి స్పేస్ ఉన్నప్పుడల్లా దాన్ని ఆ స్పేస్ ఉన్న దగ్గర మనకి సపరేట్ చేస్తున్నాం అనమాట ఆ స్ట్రింగ్ని. ఓకేనా. ఆ స్ట్రింగ్ని బ్రేక్ చేస్తుంది. మనం ఏంది ఇక్కడ మనకి చూసినట్టయితే మనకి సపరేట్ చేసి అది ఒక లిస్ట్లో పెట్టడం జరుగుతుంది అనమాట. సపరేట్ చేసి ఒక లిస్ట్ లాగా మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా 1 2 3 4 అనేది మనకి ఒక లిస్ట్ లాగా రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్ప్లిట్ ఏం చేస్తుంది, బై డిఫాల్ట్గా మనకి ఈ సపరేటర్ ప్లేస్ మనం ఏమి ఇవ్వకుంటే మనకి స్పేసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. వైట్ స్పేసెస్ అని తీసుకోవడం జరుగుతుంది. ఆ వైట్ స్పేస్ ఉన్న కాడ మనకి సపరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ సపరేట్ చేసి మనకి లిస్ట్లో పెట్టి ఆ లిస్ట్ అనేది మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఒకసారి మనం దీన్ని VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఒకసారి మనం VS కోడ్ ఓపెన్ చేసి మనం ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూద్దాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాను. అందులో నేను 1 2 3 4 5 అనేది ఇచ్చాను అనమాట. 5 అని ఇచ్చి ఇప్పుడు మనం దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఓకేనా. ఇంకొక వేరియబుల్ కూడా క్రియేట్ చేద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ బి ఈజ్ ఈక్వల్ టు లిస్ట్, మనకి అందులో ఏముంది నమ్స్ అని ఉంది కదా, నమ్స్ అనే పెట్టుకుందాం మీరు కన్ఫ్యూజ్ కాకుండా. నమ్స్ అని ఇద్దాం. ఓకేనా. నమ్స్ డాట్ స్ప్లిట్ ఆఫ్ మనకి ఏమి ఇస్తలేము అనమాట. సపరేటర్ అనేది మనమైతే ఏమి ఇవ్వడం లేదు. దీని తర్వాత మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఒక లిస్ట్ అనేది రిటర్న్ అవుతుంది. అందులో మనకి ఒక్కొక్క స్ట్రింగ్ ఐటమ్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. స్పేస్ ఉన్న కాడ మనకి సపరేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి నేనైతే రన్ చేస్తాను. రన్ చేసినట్టయితే మనకి టర్మినల్లో అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారు కదా 1 2 3 4 5 ఈ విధంగా సపరేట్ చేసి ఒక స్ట్రింగ్స్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. స్ట్రింగ్స్ లాగా రిటర్న్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత ఒకవేళ మీరు మల్టిపుల్ స్పేసెస్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ స్ట్రింగ్లో 1 తర్వాత మల్టిపుల్ స్పేసెస్ ఒక 3 స్పేసెస్ ఇచ్చారు, 2 తర్వాత మళ్ళీ 2 స్పేసెస్ ఇచ్చారు, 3 తర్వాత 1 స్పేస్, 4 తర్వాత 1 స్పేస్. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం నమ్స్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, సపరేటర్ అనేది మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి బై డిఫాల్ట్గా వైట్ స్పేస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఇచ్చినా, మల్టిపుల్ స్పేసెస్ ఇచ్చినా కానీ మనకు ఒక స్పేస్ కిందనే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఒక స్పేస్ కింద కన్సిడర్ చేసుకొని సేమ్ ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. స్పేస్ ఉన్న కాడ మనకి సపరేట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మనకి లిస్ట్ లాగా రిటర్న్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. 1 తర్వాత నేను మల్టిపుల్ స్పేస్ ఇచ్చాను, ఒకవేళ 2 తర్వాత నేను మల్టిపుల్ స్పేస్ ఇచ్చాను. ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేసాను అనుకోండి, చూడండి మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. బై డిఫాల్ట్గా మనకి ఇది వైట్ స్పేసెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట సపరేటర్ కింద. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత ఇప్పుడు మనకేంది, ఈ సపరేటర్ కింద మీరు ఈ విధంగా ఇచ్చారనుకోండి, /n అంటే ఇది మనకి న్యూ లైన్ పోనీకి, అంతే కదా, ఇది న్యూ లైన్ పోనీకి. అలాగే /t అంటే మనకి ట్యాబ్ స్పేస్, ఇది కూడా ఒక స్పేసే కదా. సో ఎన్ని స్పేసెస్ ఇచ్చినా కానీ మనకి ఒక స్పేస్ లాగానే తీసుకోవడం జరుగుతుంది. ఏది ఈ స్ప్లిట్ అనేది. ఓకేనా. బై డిఫాల్ట్గా మనకి ఒక స్పేస్ లాగానే తీసుకోవడం జరుగుతుంది అనమాట. మనకి నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 /n 2 /t 3 స్పేస్ 4 అని ఇచ్చాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాం, నమ్స్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని ఇచ్చాం. అని ఇచ్చినట్టయితే మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నా కానీ ఒక స్పేస్ లాగా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఒక స్పేస్ లాగా తీసుకొని ఆ స్పేస్ దగ్గర మనకి స్ప్లిట్ కావడం జరుగుతుంది. ఓకేనా. మన స్ట్రింగ్ అనేది అక్కడ స్ప్లిట్ కావడం జరుగుతుంది. ఒకసారి మనం దీన్ని కూడా చేసి అయితే చూద్దాం. మనకి
బ్యాక్వర్డ్ స్లాష్ n బ్యాక్వర్డ్ స్లాష్ t. ఓకేనా, స్పేస్. సార్ మనం దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం. చూసారు కదా, మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నా కానీ ఒక స్పేస్ లాగానే తీసుకోవడం జరుగుతుంది. మనకి సేమ్ అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నాను. మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వద్దాం. ఇక్కడ మనకి ఏంది ఇంకొకటి, ఇప్పుడు మనం బై డిఫాల్ట్గా ఎలాంటి సపరేటర్ అనేది ఇవ్వలేదు కదా. ఇప్పుడు మనం కామతో అయితే సపరేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, మన స్ట్రింగ్లో కామా ఉంది, ఆ కామా ఉన్న దగ్గర మనం సపరేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, nums ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అని ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నాం. కానీ ఎప్పుడైతే కామా వస్తుందో అక్కడ మనం బ్రేక్ చేసి అక్కడ మనం సపరేట్ చేద్దాం అనుకుంటాం. సో మనకి అక్కడ ఏం చేస్తున్నాం, nums డాట్ స్ప్లిట్ ఆఫ్. ఓకేనా, ఈ స్ట్రింగ్ లోపల మనం కామా అయితే పెట్టాలన్నమాట. ఎప్పుడైతే ఈ కామా పెట్టామో మనం ఏం చెప్తున్నట్టు, ఎక్కడైతే కామా కనిపిస్తుందో అక్కడ మనం స్ప్లిట్ చేయమని చెప్తున్నాం అనమాట. ఓకేనా, 1, 2, 3, 4 అంటే మనకి ఏ విధంగా వస్తుంది, ఇక్కడ మనకి కామా ఉన్న దగ్గర స్ప్లిట్ కావడం జరుగుతుంది. అంటే 1 వస్తుంది, 1 దగ్గర బ్రేక్ అవుతుంది. అదొక సపరేట్ స్ట్రింగ్ లాగా, ఒక సపరేట్ ఐటమ్ లాగా అవుతుంది అనమాట కామా. ఓకేనా, మళ్ళీ 2 అనేది సపరేట్ అవుతుంది, 3 అనేది సపరేట్ అవుతుంది, 4 అనేది సపరేట్ అవుతుంది. ఈ విధంగా మనకి ఒక లిస్ట్లో అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సరే మనం దీన్ని కూడా ఒకసారి VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనం కామర్స్ అయితే చూద్దాం. ఓకేనా, మీరు నాతో పాటు అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. కామా 2, 3, ఇప్పుడు మనం ఏంది ఈ సపరేటెడ్ ప్లేస్లో మనం కామాతో అయితే సపరేట్ చేద్దాం అనుకుంటాం. కామా అనేది యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే చూసారు కదా, ఎక్కడెక్కడైతే కామాస్ ఉన్నాయో ఆ కామా ప్లేస్లో మనకి సపరేట్ అయిందనమాట. ఆ స్ట్రింగ్ అనేది అక్కడికి సపరేట్ అయిపోయింది. ఓకేనా, దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మల్టిపుల్ కామర్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీరు మల్టిపుల్ కామర్స్ ఇచ్చారనుకోండి, అలాగే ఈ లాస్ట్లో కూడా మీరు కామా ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఈ కామాకి మధ్యలో ఒక స్పేస్ ఉంది. ఓకేనా, దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే అవుట్పుట్లో ఇక్కడ మనకి ఒక కామా వచ్చింది, ఇక్కడ సపరేట్ చేసాం. ఇక్కడ మనకి 2 తర్వాత ఒక కామా వచ్చింది, దీన్ని సపరేట్ చేసాం. కానీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఎంప్టీ స్పేస్ ఉంది. సో ఒక్కొక్క ఎంప్టీ స్ట్రింగ్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక కామా వచ్చింది, మళ్ళీ దాంతో సపరేట్ చేసాం. ఓకేనా, మళ్ళీ 3 ఉంది, 3 తర్వాత కామా ఉంది. సో మనకి మళ్ళీ ఇక్కడ సపరేట్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 4 ఉంది, ఓకేనా, 4 తర్వాత కామా ఉంది, మళ్ళీ సపరేట్ చేసాం. కానీ మళ్ళీ రైట్ సైడ్లో మనకి ఎంప్టీ ఉందన్నమాట. ఓకేనా, మనకి రైట్ సైడ్లో ఎంప్టీ ఉంది కాబట్టి మనకు ఒక ఎంప్టీ స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సరే మనం దీన్ని కూడా VS కోడ్లో అయితే చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం మల్టిపుల్ కామర్స్ ఇచ్చాం అనుకోండి, మల్టిపుల్ కామర్స్, అలాగే ఇక్కడ ఎండింగ్లో కూడా కామా ఇచ్చాం అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఒక ఎంప్టీ స్ట్రింగ్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒక కండిషన్. దీని తర్వాత మనకేంది సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపరేటర్ కింద ఓన్లీ ఒక స్పేస్ని తీసుకున్నారు అనుకోండి, ఓన్లీ ఒక సింగిల్ స్పేస్ని తీసుకున్నారు సపరేటర్ కింద. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ చూసినట్టయితే 1 తర్వాత ఒక 3 స్పేసెస్ ఉన్నాయి, 2 తర్వాత ఒక 2 స్పేసెస్, 3 తర్వాత 1 స్పేస్, 4 తర్వాత 1 స్పేస్. ఇక్కడ మనం ఏం చేసినాం, nums డాట్ స్ప్లిట్ ఆఫ్ ఒక సింగిల్ స్పేస్తో మాత్రం సపరేట్ చేద్దాం అనుకుంటాం. సో మనకి ఇక్కడ ఏంది 1 తర్వాత ఒక స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ని తీసేసి మనకి 1 అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా 2 స్పేసెస్ అయితే ఉండడం జరిగింది కదా. సో మనకి ఎంప్టీ స్ట్రింగ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఎంప్టీ స్ట్రింగ్స్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత 2 తర్వాత 1 స్పేస్ ఉంది, కానీ 2 తర్వాత 1 స్పేస్ ఉంది కాబట్టి మనకి 2ని అందరితో సపరేట్ చేయడం జరుగుతుంది. ఒక స్పేస్ తోటి దీని అయితే సపరేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మిగతా ఇంకో స్పేస్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒక ఎంప్టీ స్ట్రింగ్స్ లాగైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒక ఎంప్టీ స్ట్రింగ్ లాగైతే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 3 తర్వాత 1 స్పేస్, సో మనకి ఆ స్పేస్ ప్లేస్లో మనకి సపరేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ దాని తర్వాత 4 తర్వాత మనకి ఒక స్పేస్, సో మనకి ఇక్కడ కూడా ఒక సపరేట్ చేయడం జరుగుతుంది 4ని. దీని తర్వాత మనకి రైట్ సైడ్లో ఏంది, రైట్ సైడ్లో మొత్తం ఎంప్టీగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఒక స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఓకేనా, 1, ఇక్కడ మనకి 3 స్పేసెస్, 1, 3, దీని తర్వాత ఒక 2 స్పేసెస్. ఓకేనా, ఇక్కడ మనకి ఒక స్పేస్, లాస్ట్లో ఒక స్పేస్. ఇప్పుడు మనం ఓన్లీ ఒక సింగిల్ స్పేస్లో మాత్రం సపరేట్ చేద్దాం అనుకుంటాం, ఒక సింగిల్ స్పేస్. ఓకేనా, సపరేటర్ వచ్చేసి ఒక సింగిల్ స్పేస్. ఇప్పుడు మనం దీని అయితే రన్ చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి ఇక్కడ ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనం ఒక స్ట్రింగ్ని ఈజీగా అయితే సపరేట్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన స్పేసెస్ తోటి
క్యారెక్టర్స్ అవుతాయి. ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యారెక్టర్‌తో సపరేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక స్ట్రింగ్ ఉంది. ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఒక క్యారెక్టర్ ఏదైతే కనిపిస్తుందో ఆ క్యారెక్టర్ దగ్గర మనం స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే స్ట్రింగ్ అండర్‌స్కోర్ ఏ ఉంది. ఇక్కడ మనకి స్ట్రింగ్ ఏంది? పైథాన్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైతే ఏ అని కనిపిస్తుందో అక్కడ మనం స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాం. స్ట్రింగ్‌ని ఏ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఆ స్ట్రింగ్‌ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? బ్రేక్ చేసి సపరేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మనకేంది? స్ట్రింగ్ అండర్‌స్కోర్ ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్ ఏ అని అయితే ఇచ్చామనమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఏస్ ఎక్కడ ఉన్నాయి? ఈ పైథాన్ ఇక్కడ ఉంది కదా! ఈ పొజిషన్‌లో మనకి సపరేట్ చేస్తున్నాం అనమాట. ఇది ఒక స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసి కామాతోటి సపరేట్ చేస్తున్నాం. అలాగే మళ్ళీ ఇక్కడ ప్రోగ్రామింగ్‌లో ఏ ఉంది కదా! మళ్ళీ ఆ తర్వాత మనం సపరేట్ చేస్తున్నాం. దాని తర్వాత లాంగ్వేజ్‌లో ఎల్ఏ ఏ ఉంది కదా! సో, మనకి ఇక్కడ ఎల్ తర్వాత మనం సపరేట్ చేస్తున్నాం. దీని తర్వాత యూ, యూ తర్వాత ఏ ఉంది కాబట్టి యూ తర్వాత మనం మళ్ళీ సపరేట్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనం ఏ అనేది ఎక్కడైతే కనిపిస్తుందో మనం అక్కడైతే స్ప్లిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనం ఒక క్యారెక్టర్ స్టోర్ కూడా మనం స్ట్రింగ్‌ని సపరేట్ చేయొచ్చు అనమాట. స్ట్రింగ్ ఓకేనా? స్ప్లిట్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకోండి. మనం ఇక్కడ మనం చేద్దాం. ఇది ఒక స్ట్రింగ్ కదా! పైథాన్ ఈస్ ప్రోగ్రామింగ్ ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇచ్చాం. ఇక్కడ మనం స్ప్లిట్ ఏ తోడైతే స్ప్లిట్ చేద్దాం. ఓకేనా? ఏ తోడైతే స్ప్లిట్ చేస్తున్నాం. ఇక్కడ మనం దీన్ని అయితే టెర్మినల్ అయితే క్లియర్ చేస్తాం ముందు. ఓకేనా? ఇప్పుడైతే రన్ చేద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! మనకి ఈ విధంగా అయితే స్ప్లిట్ కావడం జరిగింది. ఓకేనా? మనకి ఈ విధంగా అయితే ఎక్కడైతే ఏ ఉందో అక్కడ మనకి ఆ స్ట్రింగ్ అనేది స్ప్లిట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా? మనకి ఈ విధంగా అయితే అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఓన్లీ ఒక క్యారెక్టర్ తోటి కాకుండా ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ తోటి కూడా మనం స్ప్లిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఏ విధంగా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అండర్‌స్కోర్ ఏ అనే ఒక వేరియబుల్‌లో మనకి స్టెప్ హైఫన్ బై హైఫన్ స్టెప్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ అనేది ఉందన్నమాట. సో, ఇక్కడ ఒక క్యారెక్టర్స్ ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ ఉంది కదా! ఎక్కడైతే ఈ స్ట్రింగ్ అనేది కనిపిస్తుందో ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తున్నాం అనమాట. స్టెప్ అని ఉంది కదా! ఆ స్టెప్ దగ్గర మనం స్ప్లిట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మనం స్ప్లిట్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇలాంటి మొత్తం స్పేస్ ఎంప్టీ ఉంది కాబట్టి మనకు ఒక ఎంప్టీ స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత బై హైఫన్ మళ్ళీ ఇక్కడ ఒక స్టెప్ ఉంది. ఓకేనా? ఈ స్టెప్ దగ్గర మళ్ళీ సెపరేట్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనం ఒక క్యారెక్టర్‌తోనే కాకుండా ఒక స్ట్రింగ్‌తో కూడా మనం సెపరేట్ చేయొచ్చు అనమాట. ఒక స్ట్రింగ్‌ని. ఓకేనా? ఇప్పుడు మనం మన వీఎస్ కోడ్‌లో అయితే చేసి అయితే చూద్దాం. ఒకసారి మనం వీఎస్ కోడ్‌లో అయితే రన్ అయితే చేద్దాం. ఇప్పుడు మనకేంది? ఇక్కడ మనకి స్టెప్ హైఫన్ బై హైఫన్ స్టెప్ స్పేస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ అనేది ఇచ్చాను. ఇక్కడ మనం దేనితో సపరేట్ చేస్తున్నాం? స్టెప్ అనే ఒక స్ట్రింగ్ తోటి అయితే సపరేట్ చేస్తున్నాం. ఒక సబ్ స్ట్రింగ్ తోటి అయితే సపరేట్ చేస్తున్నాం అనమాట. స్టెప్ ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేద్దాం. ఓకేనా? చూసారు కదా! మనకి స్టార్టింగ్‌లో ఒక ఎంప్టీ స్ట్రింగ్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత హైఫన్ బై హైఫన్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మనకి స్పేస్ ఉంది కదా! రెండిటి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి మనకి స్పేస్ ఎగ్జిక్యూషన్ అయితే రావడం జరిగింది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి క్యారెక్టర్ తోటి కాకుండా ఒక స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ తోటి కూడా మన స్ట్రింగ్‌ని సెపరేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే మనకేంది? ఇప్పుడు మనం మళ్ళీ స్లైడ్‌లోకి వచ్చినట్టయితే మనం దీని తర్వాత మనం జాయినింగ్ ఇప్పుడు మనం స్ట్రింగ్‌ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలో చూసాం. ఇప్పుడు ఆ స్ట్రింగ్ స్ప్లిట్ చేసాం కదా! స్ట్రింగ్‌ని ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం అనమాట. ఓకేనా? స్ట్రింగ్‌ని ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్టయితే జాయిన్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఆ సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్‌ని జాయిన్ చేస్తుందనమాట. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక కండిషన్ ఉందనమాట. మనకి ఎప్పుడైనా ఈ సీక్వెన్స్ అనేది ఒక స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే ఉండాలి. ఓకేనా? ఓన్లీ స్ట్రింగ్స్‌లోనే ఉంటే మాత్రమే అది జాయిన్ చేయగలుగుతుందనమాట. లేకపోతే మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఒక టైప్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ముందుగా దాని యొక్క ఫార్మాట్ ఏంది? ఎస్‌టిఆర్ డాట్ జాయిన్ ఆఫ్ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ వచ్చేసి మనకి స్ట్రింగ్స్‌లోనే ఉండాలనమాట. డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్స్‌లోనే ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూస్తే మీకైతే క్లియర్ అవుతుంది. లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఒక లిస్ట్ లోపల ఒక ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఐటెమ్స్ ఉన్నాయి. పైథాన్ ఈజ్ ఒకటి దాని తర్వాత ప్రోగ్రామ్‌లో పిఆర్‌జిఆర్ ఓకేనా? పిఆర్‌ఓ-జిఆర్ ఎంఎంఐజీఎల్ ఇక్కడ మనం సెపరేట్ చేసాం కదా ప్రీవియస్‌గా. పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఏ తోటి మనం సెపరేట్ చేసాం కదా!
ఇప్పుడు మనం ఆ ఏ తోటే మనం జాయిన్ చేద్దాం అనమాట. ఇక్కడ ఇప్పుడు మనకేంది స్ట్రింగ్ అండర్ స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్, కానీ ఒక స్ట్రింగ్ ఏ డాట్ జాయిన్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇప్పుడు మనకి ఇక్కడైతే సపరేట్ చేసాము, ఇక్కడైతే ఈ స్ట్రింగ్ అనేది ఈ సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ ఐటమ్స్ అనేది ఎక్కడైతే సపరేట్ అయ్యాయో ఇక్కడ మనం ఏ తోటి జాయిన్ చేయమంటున్నాం అనమాట. కానీ ఇక్కడ కామా చేసాను కదా, కామా ఉంది కదా, ఈ కామా ప్లేస్లో మనకి ఏ వస్తుంది అనమాట. ఇక్కడ కామాతో సపరేట్ చేసాం కదా, ఇప్పుడు మనకి మొత్తం జాయిన్ అయ్యి ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది రావడం జరుగుతుంది. ఒక స్ట్రింగ్ లాగా, నార్మల్ స్ట్రింగ్ లాగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ప్రీవియస్గా ఏంది మనకి స్ప్లిట్ చేసినప్పుడు ఒక లిస్ట్ లోపల అయితే రావడం జరిగింది కదా, ఇప్పుడు మనకి ఆ లిస్ట్ పోయి ఒక నార్మల్ స్ట్రింగ్ లాగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అవుట్పుట్ చూడండి ఇక్కడ మీరు అవుట్పుట్ చేసినట్టయితే చూసారు కదా, ఒక నార్మల్ స్ట్రింగ్ లాగా అయితే రావడం జరిగింది. ఓకేనా, ఆ స్ప్లిట్కి ఆపోజిట్ అనమాట, జాయిన్ అనేది స్ప్లిట్కి ఆపోజిట్. ఓకేనా, ఇప్పుడు మనం దీని అయితే చేసేది చూద్దాం. మనం ఏం చేసాం, పైథాన్ ఇస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ ఓకేనా. ఇప్పుడు మనం దేనితో స్ప్లిట్ చేయాలి కదా, మనం ఏ తోటి అయితే స్ప్లిట్ చేసి మళ్ళీ ఏ తోటి జాయిన్ చేద్దాం అనమాట. ఓకేనా, ఏ తోటి స్ప్లిట్ చేద్దాం. ఇప్పుడు ఏ తోటి స్ప్లిట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు మనం రన్ చేసి అయితే చూద్దాం. కానీ ఏ తోటి స్ప్లిట్ చేస్తే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం స్ప్లిట్ చేసిన దాన్ని జాయిన్ చేద్దాం. స్ప్లిట్ చేసాం కదా, స్ప్లిట్ చేసింది ఎందులో ఉంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఉంది కదా, ఇప్పుడు మనం దాన్ని అయితే జాయిన్ చేద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ బి ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఏ తోడైతే జాయిన్ చేద్దాం అనుకున్నాం కదా, ఏ డాట్ జాయిన్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. కానీ మనం లిస్ట్ అండర్ స్కోర్ ఏని మనం ఏ తోటి జాయిన్ చేద్దాం అనుకుంటాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ బి. కానీ ఇప్పుడు మనం రన్ చేస్తే మనకు ఒక స్ట్రింగ్, కంప్లీట్ స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, మనకేంది ముందుగా మనం స్ప్లిట్ చేసాం, కానీ మనం దాన్ని స్ప్లిట్ చేసాం, దాని తర్వాత మనం జాయిన్ చేసాం. చూసారు కదా, పైథాన్ ఇస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రావడం జరిగింది. ఓకేనా, మనం ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు, జాయిన్ చేసుకోవచ్చు అనమాట, ఒక సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ని. దీని తర్వాత మనకేంది, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కండిషన్ చూడండి, లిస్ట్ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 4. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ఈ లైన్ ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది కదా. ఓకేనా, మనకి 0 నుంచి 4 వరకు అయితే రావడం జరుగుతుంది. కానీ 4 అనేది ఇంక్లూడ్ కాదు కదా, 0 నుంచి 3 వరకు అయితే ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏంది కామా తోటి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, మనకు ముందుగా ఏం తెలుసు, మనం జాయిన్ చేయాలంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి. కానీ స్ట్రింగ్స్లో ఉన్నాయి, ఇంటీజర్స్లో ఉన్నాయి, కాబట్టి మనకు ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట, టైప్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, టైప్ ఎర్రర్. ఓకేనా, సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ 0, ఓకేనా, ఎక్స్పెక్టెడ్ ఎస్టీఆర్ ఇన్స్టాన్స్, ఓకేనా, ఇంటూ ఫౌండెడ్. ఇక్కడ ఏంది మనకి కావాల్సింది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి, కానీ మనకి ఇంటీజర్ ఫార్మాట్లో ఉంది అని అయితే ఒక టైప్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కానీ ఆ సీక్వెన్స్ అనేది మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. సరే మనం దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం. సరే మనం దీన్ని కూడా ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 4. కానీ ఒకసారి దీన్ని ప్రింట్ చేసి మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, ముందుగా దీన్ని అయితే చూద్దాం. ఒకసారి మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ నమ్స్ మనకి ఏమవుతుంది, 0 నుంచి 3 వరకు ఒక లిస్ట్ వస్తుంది అనమాట. కానీ 0 నుంచి 3 వరకు మనకు ఒక లిస్ట్, చూసారు కదా, 0 నుంచి 3 వరకు మనకు ఒక లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఒక కామాతో సపరేట్ అయింది కదా, ఇది మనం కామాతో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, దీన్ని మనం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, లిస్ట్ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం కామాతోటి డాట్ జాయిన్ ఆఫ్ నమ్స్. కానీ ఇక్కడ మనకి అవి ఇంటీజర్ ఫార్మాట్లో ఉన్నాయి, కానీ మనకి యాక్చువల్గా జాయిన్ చేయాలంటే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనమాట, ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినట్టయితే మనకు ఒక టైప్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. చూసారు ఇక్కడ మనకి టైప్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనకి టైప్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మనకి ఎప్పుడైనా జాయిన్ చేయాలంటే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి. దీని తర్వాత మనకి ఇప్పుడు సపరేట్ స్ప్లిట్టింగ్ ఏ విధంగా చేయాలి, జాయినింగ్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం అనమాట.
కానీ నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని ఒక ఒక లిస్ట్లో నుంచి ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, ఒక స్ట్రింగ్లో నుంచి ఒక పార్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అనేది కూడా నేర్చుకుందాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి సేమ్ పాజిటివ్ ఇండెక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో నెగిటివ్ ఇండెక్స్ కూడా సేమ్. పాజిటివ్ ఇండెక్స్ అనేది ఏమేమి ఆపరేషన్ చేస్తుందో నెగిటివ్ ఇండెక్స్ కూడా సేమ్ ఆపరేషన్స్ అయితే చేయడం జరుగుతుంది, కానీ రివర్స్లో. ఇక్కడ చూసినట్టయితే మనకి పాజిటివ్ ఇండెక్సింగ్లో మనకి 0 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా. 0 నుంచి మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ కావడం జరుగుతుంది. నెగిటివ్ ఇండెక్స్లో మనకి నెగిటివ్ -1 నుంచి మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం అనమాట. ఓకేనా. -1, -2, -3, -4, -5. ఎప్పుడైతే మనం -1ని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటే లిస్ట్ ఆఫ్ -1 ఇచ్చినాడైతే ఆ పొజిషన్లో ఏముంటుందో అదైతే మనకి అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సింపుల్. ఓకేనా. ఈ విధంగా లిస్ట్ _ a ఆఫ్ -1 ఇచ్చినట్టయితే స్క్వేర్ బ్రాకెట్ లోపల మనకి ఆ పొజిషన్లో ఏదైతే ఉంటుందో అదైతే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సరే మనం దీన్ని అయితే రన్ చేసేది చూద్దాం. సరే మన VS కోడ్లో అయితే చేసేసి చూద్దాం. ఇక్కడ మనకి ఏంది లిస్ట్ _ a ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ 5, 4, 3, 2, 1. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ ఆఫ్ లిస్ట్ _ a ఆఫ్ -1 పొజిషన్లో ఏముంది మనకి ఇప్పుడు 1 అనేది ఉంది కదా. ఇక్కడ మనకి 1 అనేది ఉంది కాబట్టి మనకి 1 అనేది అవుట్పుట్ కింద అయితే వస్తుంది అనమాట. కానీ ఒకసారి మనం దీని అయితే రన్ చేద్దాం. ఇక్కడ రన్ చేసినట్టయితే చూసారు కదా మనకి 1 అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు -2 అని ఇచ్చారనుకోండి, సెకండ్ పొజిషన్లో ఏముంది 2 ఉంది కదా, మనకి -2 ప్లేస్లో 2 ఉంది కాబట్టి మనకి 2 అని వస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి రివర్స్లో మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాం చూసారు కదా, మనం ఏం చేసాం -1 ఇచ్చినట్టయితే -1 ప్లేస్లో ఏముంది 1 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చేసి 1 అయితే రావడం జరిగింది. దీని తర్వాత -4, ఫర్ ఎగ్జాంపుల్ -4 ఇచ్చామనుకోండి, మనకి ఏముంది -1, -2, -3, -4. -4 ప్లేస్లో ఏముంది 4 ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసి 4 అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం నెగిటివ్ ఇండెక్స్ని ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనకి ఓన్లీ నెగిటివ్ ఇండెక్స్ తోటి ఓన్లీ ఒక్కొక్క క్యారెక్టర్ని కాకుండా మనం స్లైసింగ్ యూజ్ చేసుకుని ఒక సబ్ పార్ట్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. సేమ్ పాజిటివ్ స్లైసింగ్ ఏ విధంగా యూజ్ చేసాం, పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకుని ఏ విధంగా స్లైసింగ్ చేసాం, సేమ్ నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకుని కూడా మనం ఒక స్లైసింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక సబ్ పార్ట్ని కూడా తెచ్చుకోవచ్చు అనమాట ఒక లిస్ట్కి వెళ్ళి. ఓకేనా. ఒక లిస్ట్కి వెళ్ళి సబ్ పార్ట్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది మనకు ఒక లిస్ట్ కదా, ఇక్కడ -3 నుంచి వెళ్ళి -1 వరకు అయితే తెచ్చుకుందాం అనుకుంటాం. ఇక్కడ -1 అనేది ఇంక్లూడ్ కాదు, అంతే కదా, మనకి లాస్ట్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ కాదనమాట. లాస్ట్ ఇండెక్స్ వరకు అంటే దాని ముందు వరకు మాత్రమే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే -3 నుంచి వెళ్ళి -1 అంటే మనకి -3 ప్లేస్లో ఏముంది 3 అలాగే 2 అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 3 అలాగే 2 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా మనకి 3, 2 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి చేసేది చూద్దాం మన VS కోడ్లో. ఇక్కడ మనం స్లైసింగ్ అయితే యూజ్ చేద్దాం. స్లైసింగ్ ఏంది -3 కోలన్ -1. ఒకసారి అయితే రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఏం రావాలి 3, 2 అనేది రావాలి. చూసారు కదా మనకి 3, 2 అనేది రావడం జరిగింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండింగ్ ఇండెక్స్ అనేది ఏమి ఇవ్వలేదు అనుకోండి, మనకి ఎండ్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది, అంతే కదా. 3 నుంచి 1 వరకు. ఓకేనా. 3 నుంచి 1 వరకు అయితే రావడం జరిగింది. ఓకేనా. తెలుసు కదా మనం స్టార్టింగ్ ఇండెక్సింగ్ ఇచ్చి ఎండింగ్ ఇండెక్సింగ్ ఇవ్వకపోతే మనకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది, తెలుసు కదా. పాజిటివ్ ఇండెక్సింగ్లో కూడా సేమ్ అదే కదా. ఓకేనా. దీని తర్వాత మనకేంది ఇంకా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండెక్సింగ్ అనేది ఓవర్ ద రేంజ్ వెళ్ళారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాజిటివ్ ఇండెక్సింగ్ లేదా 0 నుంచి మనం 4 వరకు ఉంటే మీరు 5 కూడా ఇచ్చారనుకోండి, మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే రావడం జరుగుతుంది. నెగిటివ్ ఇండెక్స్లో కూడా మీరు -1కి వెళ్ళి -6 అంటే యాక్చువల్గా మనకి 5 ఉన్నాయి కానీ మీరు 6 కూడా ఇచ్చారు అంటే మనకి స్టార్టింగ్కి వెళ్ళి ఎండింగ్ వరకు అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఎలాంటి ఎర్రర్ అనేది రాదనమాట. రేంజ్ ఎక్కువైనా కానీ మనకి ఎలాంటి ఎర్రర్ అనేది రాదనమాట. స్టార్టింగ్కి వెళ్ళి ఎండింగ్ వరకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏంది మనకి -6కి వెళ్ళి మనకి 2 వరకు అయితే రావాలనుకుంటున్నాం, అంటే -6 అనేది లేదు కానీ మనకి ఇక్కడ స్టార్టింగ్కి వెళ్ళి మనకి -2 వరకు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఆ రేంజ్ అనేది ఎక్కువైనా కానీ మనకి ఎలాంటి ఎర్రర్ అనేది రాదనమాట. ఓకేనా. సార్ మనం దీన్ని కూడా రన్ చేసి అయితే చూద్దాం. -6కి వెళ్ళి -2 వరకు అనమాట. -2 వరకు అంటే -2 అనేది ఇంక్లూడ్ కాదనమాట, దాని ముందు వరకు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సార్ మనం దీన్ని అయితే రన్ చేద్దాం. చూసారు కదా మనకి 5, 4, 3 వరకు అయితే రావడం జరిగింది, అంటే -2 అనేది ఇంక్లూడ్ కాలేదు, అంతే కదా. ఎండింగ్ వాల్యూ అనేది ఇంక్లూడ్ కాదు. దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం
ఓకేనా. నెగిటివ్ స్టెప్పింగ్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలి. ఎక్స్టెండెడ్ స్లైసింగ్, దీన్ని మనం ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటాం అనేది తెలుసు కదా. ఇప్పుడు మనం నెగిటివ్ స్టెప్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక కండిషన్ గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి నెగిటివ్ స్టెప్పింగ్ అనేది యూజ్ చేసినప్పుడు, ఎక్స్టెండెడ్ స్లైసింగ్లో మనం నెగిటివ్ స్టెప్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఎండింగ్ ఇండెక్స్ కంటే గ్రేటర్ ఉండాలి. ఓకేనా. స్టార్టింగ్ గ్రేటర్ దెన్ ఎండ్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే కదా మనం మైనస్ చేసుకుంటూ వస్తుంటే అప్పుడే కదా మనకి డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఇండెక్స్ పెద్దగా ఉంటే మనకి ఎంటీ స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు ఎంటీ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. చెప్తాను మీకు ముందుకెళ్తుంటే అది కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక్కరు గుర్తుంచుకున్నాను అనమాట. నెగిటివ్ స్టెప్స్ యూజ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ అనేది పెద్దగా ఉండాలి, ఎండింగ్ ఇండెక్స్ అనేది చిన్నగా ఉండాలి అనమాట. ఇక్కడ మనకేంది, ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇండెక్స్ ఏంది 8. ఇక్కడ 8కి వెళ్ళి మనం ఎంత స్టెప్ మైనస్ చేస్తున్నాం, 2. -2 చేసినప్పుడు మనం 6కి వచ్చాం. ఇక్కడ మళ్ళీ 2 చేసినప్పుడు మళ్ళీ 4కి వచ్చాం. మళ్ళీ -2 చేసినప్పుడు 2కి వచ్చాం. ఇక్కడ మనకి ఇక్కడ వరకు 1 వరకే కాదు, 1 వరకు అంటే ఇక్కడ వరకే అనమాట. 1 అనేది ఇంక్లూడ్ కాదు. సో ఇక్కడ వరకే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సార్ మనం దీని అయితే చేసేది చూద్దాం. సార్ మనం VS కోడ్లో అయితే చేసేది చూద్దాం. ఇక్కడ మనం 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా. మనం ఏం చేస్తున్నాం, 8 కోలన్ 1 కోలన్ స్టెప్ ఎంత యూజ్ చేస్తున్నాం, -2 అనమాట. ఓకేనా. స్టెప్ వచ్చేసి -2. మనకి ఏమొస్తుంది, 8, 6, 4, 2 వరకు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. మనకి 2 స్టెప్స్ అనేది మైనస్ అవుతూ రావడం జరుగుతుంది అనమాట. సరే మనం దీన్ని అయితే రన్ చేద్దాం. ఓకేనా. చూసారు కదా మనకి ఏమొచ్చింది, ఇక్కడ ముందుగా 8 వచ్చింది, 6 వచ్చింది, 4 వచ్చింది, 2 వచ్చింది అనమాట. కానీ మీరు ఒకటి గమనించినట్టయితే మనకి రివర్స్లో రావడం జరుగుతుంది. కానీ నెగిటివ్ స్లైసింగ్ కాబట్టి మనకి రివర్స్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీని తర్వాత మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఏంది, 4 కోలన్ 2 కోలన్ -1. ఓకేనా. 4 నుంచి 2 వరకు, ఇక్కడ 4 రివర్స్లో వస్తుంది చూడండి. 4 నుంచి 2 వరకు అంటే 3, ఓన్లీ 3 వరకు మాత్రమే. ఓకేనా. లాస్ట్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ కాదు. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 1, 2, 1, 2, 2 అని కాదనమాట, 1, 2 అని అయితే రావడం జరుగుతుంది. 1, 2. సరే మనం దీన్ని కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం. 4, 2 మనం 5 వరకు కదా. సరే మనం దీని అయితే రన్ చేద్దాం. 5, 4, 3, 2, 1. ఇక్కడ మనకి ఏంది, 4 2 అలాగే మనకి -1. సరే మనం దీని అయితే రన్ చేద్దాం. మనకి ఏమొస్తుంది, 1, 2 అని అయితే రావడం జరిగింది. ఓకేనా. కరెక్ట్గానే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమొస్తుంది అవుట్పుట్, మీరు ఒకసారి గెస్ చేయండి. మనకి లిస్ట్ ఉంది, ఒక లిస్ట్ ఉంది. లిస్ట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ లోపల 2 కోలన్ 4 కోలన్ -1 ఇచ్చాం. ఇక్కడ మనకి ఏం చేసాం మిస్టేక్, ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఎండింగ్ ఇండెక్స్ కంటే చిన్నగా ఉంది. కానీ మనకి యాక్చువల్ కండిషన్ ఏంది, ఎప్పుడైతే మనం నెగిటివ్ స్టెప్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి స్టార్టింగ్ ఇండెక్స్ అనేది పెద్దగా ఉండాలి, ఎండింగ్ ఇండెక్స్ అనేది చిన్నగా ఉండాలి. కానీ ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి ఎంటీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, ఎంటీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. మనం దీన్ని VS కోడ్లో అయితే చేసేది చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని 2 చేసాం, ఇప్పుడు మనం దీన్ని 4 చేసాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. మనకి ఏమొస్తుంది అవుట్పుట్, చూసారు కదా మనకి ఈ విధంగా ఒక ఎంటీ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా స్టార్టింగ్ ఇండెక్స్ అనేది పెద్దగా ఇవ్వాలన్నమాట, ఇండెక్స్ అనేది చిన్నగా ఇవ్వాలి ఎప్పుడు నెగిటివ్ స్టెప్స్ యూజ్ చేసినప్పుడు. ఓకేనా. నెగిటివ్ స్టెప్ అనేది యూజ్ చేసినప్పుడు ఎందులో, ఎక్స్టెండెడ్ స్లైసింగ్లో. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఓకేనా. ఇప్పుడు మనం ఇంకోటి, ఇప్పుడు మీరు చూసినట్టయితే లిస్ట్ _a ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఓన్లీ ఎంటీ కాలమ్స్ అయితే ఇచ్చాం, ఎలాంటి ఎండింగ్ ఇవ్వలేదు, స్టార్టింగ్ ఇవ్వలేదు, అలాగే ఎలాంటి స్టెప్స్ ఇవ్వలేదు అనమాట. ఓన్లీ ఈ విధంగా కాలమ్స్ పెట్టి వదిలేసాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి ఏ విధంగా అయితే లిస్ట్ ఉందో సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మన ఇన్పుట్ ఏదైతే ఉందో సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సరే మనం దీన్ని VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఓన్లీ కాలమ్స్ వేద్దాం అనమాట, ఓన్లీ కాలమ్స్. ఓన్లీ కాలమ్స్ ఇచ్చాం. సరే మనం దీన్ని అయితే రన్ చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి సేమ్ వస్తుంది అనమాట. 5, 4, 3, 2. చూసారు కదా, 5, 4, 3, 2, 1 అయితే రావడం జరిగింది. ఓకేనా. దీని తర్వాత మనకేంది, చూసారు కదా మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు మనం -1, ఇప్పుడు మనం స్టెప్ ఇచ్చాం. ఓకేనా. ఒక స్టెప్ ఇచ్చాం. ఇప్పుడు స్టెప్ ఇచ్చామంటే
మనకి ఎండింగ్కి వెళ్ళి మనకి ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తుంది అనమాట. కానీ స్టార్టింగ్ ఎండింగ్ ఏమి వీలే కాబట్టి మనకి ఒక్కొక్కటి మైనస్ అవుతూ రివర్స్లో రావడం జరుగుతుంది అనమాట అవుట్పుట్ అనేది. మనకి 5, 4, 3, 2, 1 ఉంది కదా, మనకి అవుట్పుట్ 1, 2, 3, 4, 5 వరకు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి మనం దీని అయితే వేసుకోవాలి అయితే చేసేది చూద్దాం. ఇక్కడ మనకి ఏంది -1 అనేది ఇచ్చాం. ఓకేనా, ఒకసారి రన్ చేద్దాం. ఒకసారి రన్ చేసినట్టయితే చూడండి 1, 2, 3, 4, 5 అనేది రావడం జరిగింది. ఓకేనా, మనం దీంట్లో అవుట్పుట్ చేసినట్టయితే చూసారు కదా, మనకి ఈ విధంగా లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటే మనకి -1 స్టెప్ యూజ్ చేయడం వల్ల మనకి రివర్స్ అయిందనమాట. కానీ స్ట్రింగ్ అనేది రివర్స్ కావడం జరిగింది. ఓకేనా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత మనం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఓకేనా, స్ట్రింగ్స్లో కూడా సేమ్ ఉంటుందన్నమాట. ఓకేనా, నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది మనకి స్ట్రింగ్స్లో కూడా సేమ్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి అయితే చూద్దాం. నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకుని స్ట్రింగ్స్లో ఒక క్యారెక్టర్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి, ఒక పార్ట్ ఆఫ్ స్ట్రింగ్లో ఒక పార్ట్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అనేది చూద్దాం అనమాట. మీరు చూసినట్లయితే list_1 ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రామ్. కానీ ఇది ఒక ప్రోగ్రామ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్లో మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ క్యారెక్టర్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం. సేమ్ కానీ సేమ్ -1 ఇచ్చినట్టయితే మనకి లాస్ట్లో ఉన్న క్యారెక్టర్ అయితే రావడం జరుగుతుంది. కానీ సేమ్ లిస్ట్లో ఏ విధంగానో స్ట్రింగ్లో కూడా సేమ్ నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది సేమ్ వర్క్ అవుతుంది అనమాట. సో మనం దీన్ని అయితే రన్ చేసి అయితే చూద్దాం. మనం ఏం చేద్దాం, ఇక్కడ మనం ఒక స్ట్రింగ్ ప్రోగ్రామ్ కదా, ప్రోగ్రామ్ అనేది ఇద్దాం. ప్రోగ్రామ్లో మనం లాస్ట్ క్యారెక్టర్ అయితే యాక్సెస్ చేద్దాం. లాస్ట్ క్యారెక్టర్ ఏంది -1. ఇప్పుడు మనం -1 అయితే ప్రింట్ చేద్దాం. అంటే మనకి ఏం రావాలి, ఎం అనేది రావాలన్నమాట అవుట్పుట్. చూసారు కదా, మనకి ఎం అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనకి లాస్ట్లో ఉన్నది కావాలంటే -1 ఇవ్వాలి, దానికన్నా ముందు కావాలంటే -2 ఇచ్చుకోవచ్చు అనమాట. సేమ్ లిస్ట్లో ఏ విధంగా ఇచ్చామో స్ట్రింగ్లో కూడా సేమ్ మనకి ఏ రావడం జరుగుతుంది. చూసారా, మనకి ఏ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత ఇప్పుడు మనకేంది అవుట్పుట్ ఏమొచ్చింది, ఇప్పుడు మనం స్లైసింగ్, స్ట్రింగ్లో స్లైసింగ్ అంటే ఒక పార్ట్ని ఏ విధంగా చేర్చుకోవాలి. ఓకేనా, నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసుకోండి. చూసినట్లయితే ఇక్కడ మనకి స్ట్రింగ్ ఏంది ప్రోగ్రామింగ్. ఇక్కడ మనకి -4 నుంచి -1 వరకు, అంటే -4 ఏముంది 4, -3, -2, -1, అంటే ఈ -1 అనేది ఇంక్లూడ్ కాదు కదా, లాస్ట్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ కాదు, దాని వరకు అంటే దాని ముందు వరకు మాత్రమే GRA అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, -1 నుంచి 1 వరకు. కానీ ఈ విధంగా మనం స్లైసింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ఏంది -4 నుంచి -1 వరకు తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఓకేనా, ఒకసారి రన్ చేద్దాం. GRA వస్తుంది అనమాట. చూసారు కదా, మనకి GRA అనేది అవుట్పుట్ కింద రావడం జరిగింది. ఒక సబ్స్ట్రింగ్ అనేది తెచ్చుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఒక స్లైస్ అనేది తెచ్చుకున్నాం. దీని తర్వాత మనకి ఏంది స్టెప్. స్ట్రింగ్లో కూడా మనం స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అని యూజ్ చేయొచ్చు అనమాట. నెగిటివ్ స్టెప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సేమ్ కండిషన్ మనకి లిస్ట్లో ఏ విధంగా, లిస్ట్లో ఏంది మనకి స్టార్టింగ్ ఇండెక్స్ అనేది పెద్దది అయి ఉండాలి, ఎండింగ్ ఇండెక్స్ అనేది చిన్నగా ఉండాలి. సేమ్ ఇందులో కూడా మనకి స్టార్టింగ్ ఇండెక్స్ అనేది పెద్దగా ఉండాలి, ఎండింగ్ ఇండెక్స్ అనేది చిన్నగా ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ స్టెప్ యూజ్ చేసినప్పుడు. కానీ నెగిటివ్ స్టెప్ యూజ్ చేసినప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలన్నమాట. దీని తర్వాత మనం -2 అనేది ఇచ్చాం. అంటే -2 అంటే ఏంది, మనకి వెనక నుంచి ఒక 2 నెంబర్స్ అనేది డిక్రీజ్ అవుతూ రావడం జరుగుతుంది అనమాట. కానీ 6 నుంచి మనకి 2 నెంబర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ 6 -2 చేసినప్పుడు R, మళ్ళీ -2 చేసినప్పుడు O, కానీ మళ్ళీ -2 చేస్తే మనకి ఈ రేంజ్ అనేది దాటిపోతుంది అనమాట. కానీ మనకి 0 ఇస్తే మనకి ఎక్కడ వరకు ఉంటుంది, 1 వరకే కదా, సో మనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. కానీ ఇక్కడ వరకు స్టాప్ కావడం జరుగుతుంది. ఓకేనా, సార్ మనం దీన్ని కూడా రన్ చేసేది చూద్దాం. ఇక్కడ మనకి ఏంది 6 నుంచి 0 వరకు. ఇక్కడ మనం స్టెప్ ఏం యూజ్ చేసాం, స్టెప్ వచ్చేసి -2 అనమాట. ఇక్కడ -2. సార్ మనం దీని అయితే రన్ చేద్దాం. ఓకేనా, ఏమేమి రావాలి, MRO అని రావాలి కదా. ఓకే, MRO చూసారు కదా, MRO అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. స్ట్రింగ్లో కూడా మనకి ఈ స్టెప్స్ అనేది యూజ్ చేసినా కానీ మనకి కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. సార్ మీరు ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి ఒకసారి మీరు కామెంట్ చేయండి అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాం, string_1 ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రామ్. ఓకేనా, string_1 స్క్వేర్ బ్రాకెట్ కోలన్ ఓన్లీ స్టెప్ మాత్రం ఇచ్చాం, -1 మాత్రం ఇచ్చాం. ఓకేనా, ప్రీవియస్గా లిస్ట్లో ఏం జరిగింది, మనకి లిస్ట్ అనేది రివర్స్ కావడం జరిగింది. సేమ్ స్ట్రింగ్లో కూడా మనకి ఆ స్ట్రింగ్ అనేది రివర్స్ అవుతుంది మనం. ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ మనకి ఉన్నది కదా, ఇక్కడ మనం -1 అయితే ఇద్దాం. ఇక్కడ మనకి స్టార్టింగ్ అలాగే ఎండింగ్స్ అనేవి మనం ఎంటీకి ఇద్దాం. ఇక్కడ మనం దీని అయితే రన్ చేద్దాం.
సరే మనం టెర్మినల్ అయితే క్రియేట్ చేద్దాం. కానీ ఇప్పుడు మనం రన్ చేస్తే ఏం రావాలి మనకి? ఆ ప్రోగ్రామ్ అనేది రివర్స్‌లో రావాలన్నమాట. స్ట్రింగ్ అనేది రివర్స్‌లో రావాలి. ఓకేనా? MARGORP చూసారు కదా! మనకి ప్రోగ్రామ్ అనే ఆ స్ట్రింగ్ రివర్స్‌లో అయితే రావడం జరిగింది. ఓకేనా? నెగెటివ్ స్టెప్ యూజ్ చేయడం వల్ల. ఓకేనా? ఈ విధంగా అయితే మనకు అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నామంటే స్ప్లిట్టింగ్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్‌ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి? బై యూజింగ్ స్పేస్ గాని, క్యారెక్టర్ గాని, ఒక స్ట్రింగ్, సబ్ స్ట్రింగ్‌ని గాని యూజ్ చేసుకొని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. దాని తర్వాత జాయినింగ్. ఒక స్ట్రింగ్‌ని ఏ విధంగా జాయిన్ చేయాలి? ఓకేనా? ఒక సెపరేట్ అయిన ఒక లిస్ట్‌ని ఏ విధంగా జాయిన్ చేయాలి? ఓకేనా? లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్. ఆ ఐటెమ్స్ అనేది, ఆ సీక్వెన్స్ అనేది ఓన్లీ స్ట్రింగ్స్‌లోనే ఉండాలన్నమాట. ఆ డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్స్‌లోనే ఉండాలి. అప్పుడే మాత్రమే మనం జాయిన్ చేయగలుగుతాం అన్నమాట. దాని తర్వాత నేటివ్ స్లైసింగ్. ఒక నేటివ్ స్లైసింగ్ యూజ్ చేసుకొని ఏ విధంగా నేటివ్ ఇండెక్సింగ్ కదా! నేటివ్ ఇండెక్సింగ్ అలాగే స్లైసింగ్ యూజ్ చేసుకొని ఒక స్ట్రింగ్స్ మీద గాని, లిస్ట్ మీద గాని ఏ విధంగా ఆపరేషన్స్ అనేది పర్ఫార్మ్ చేయాలి అనేది చూసామన్నమాట. ఓకేనా? అలాగే నేటివ్ స్టెప్స్, అలాగే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ స్టెప్స్‌ని యూజ్ చేసుకొని కూడా మనం ఏ విధంగా చేయాలో చూసామన్నమాట. ఓకేనా? అలాగే ఒక స్ట్రింగ్‌ని ఏ విధంగా రివర్ట్ చేయాలి నెగెటివ్ స్టెప్స్ యూజ్ చేసుకొని చూసారు కదా! ఓకేనా? మీరు తప్పకుండా ఇక్కడ ఏం చేయాలంటే ప్రాక్టీస్. ఇక్కడ మనం ఏమైతే నేర్చుకున్నామో మీరు తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా? మీకు ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏమేమి నేర్చుకున్నామో దాన్ని బేస్ చేసుకొని మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఇంకొక వీడియో అనేది అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఆ క్వెషన్స్ కూడా ప్రాక్టీస్ చేయండన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనకేంది నెక్స్ట్ వీడియోలో మీకు ఫంక్షన్స్ అంటే ఏందో చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇంతకు చూడండి మనం లిస్ట్ అంటే ఏందో మనం మాక్సిమం నేర్చుకున్నాం. దీని తర్వాత మనం ఫంక్షన్స్ అనేది నేర్చుకుంటాం అన్నమాట. దీని తర్వాత మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కోడ్‌లో మీకు ఒక మిస్టేక్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ వచ్చేసి ఈ విధంగా అయితే రావాలి. ఇన్‌పుట్ ఏంది 1, 2, 3, 4, 5, 6 అనేది ఉంది. మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఏంది 1 స్పేస్ 6, 2 స్పేస్ 5, 3 స్పేస్ 4 మనకి ఈ విధంగా అయితే అవుట్‌పుట్ అయితే రావాలి. మనకి ఈ కోడ్‌లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉంది. మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేసి మనకి కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండన్నమాట. ఓకేనా? థాంక్ యూ.